శంకర్పల్లిలోని ఎన్సీసీ సిమెంట్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ కూలీ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ షెడ్డులో 13 మంది కార్మికులున్నారు. రెస్క్యూ కొనసాగుతుంది అని చెప్పారు చేవెళ్ల డీసీపీ యోగేష్. కూలిన క్రేన్ ను చూస్తున్నాము. శంకర్పల్లి ఎన్సీసీ సిమెంట్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కూలీ అది పక్కనే ఉన్న షెడ్ మీద పడింది. ఆ షెడ్డులో ఉన్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్లను ఇమ్మీడియట్గా అంబులెన్స్లో ఎన్సీసీ అంబులెన్స్లోనే అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. రెస్క్యూ కొనసాగిస్తామని చెప్పి చేవెళ్ల డీసీపీ యోగేష్ చెప్పారు. పక్కనే షెడ్ కూడా కనిపిస్తుంది. క్రెయిన్ కూలి షెడ్ మీద పడడంతో ఆ భారీ మెటీరియల్ తోటి షెడ్ అంతా కూడా ధ్వంసమైన దృశ్యాలను చూస్తున్నాము. ఒకరు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.